తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టతని దెబ్బతీసే విధంగా వైసీపీలో ఉన్నటువంటి కొందరు నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి సంఘటనలో పూర్వఫలాలు మనం కానీ పరిశీలించినట్టయితే తిరుమలకు వచ్చినటువంటి ముస్లిం వ్యక్తి నేను నమాజ్ చేసుకోవాలని అడిగితే అక్కడుంటి ఫోటోగ్రాఫర్ ఫోటో స్టూడియోలో ఉన్న వ్యక్తి ఇక్కడ నియమ నిబంధనలు ఒప్పుకోవు, నువ్వు చేయకూడదని చెప్పాల్సింది పోయి నువ్వే అక్కడ చేసుకో అని చెప్పి ఆయన చేసుకోమని చెప్పి ఇతను దాన్ని షూట్ చేసే కెమెరాలో తిరిగి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం ఉన్నటువంటి ఆంతరాయం అర్థమైపోతుంది. అంటే ఉద్దేశపూర్వకంగా వారిని చేయమని చెప్పి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి తిరుమల ప్రతిష్టత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ శాంతి భద్రతలు లేదు, పోలీస్ లేదు, విజిలెన్స్ లేదని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని గోవింద భక్తుల్లో తీసుకోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో చేసినటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. గత నెల ముందు కూడా తిరుపతి గోశాలలో ఇక్కడ అన్నీ జరిగిపోతున్నాయని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని కరుణాకర్ రెడ్డి గారు తీసుకుని వెళ్ళడం జరిగింది. అలాంటి దుష్ట ఆచారాల్ని ఒక దురాలోచనతో ఇలాంటి కార్యక్రమాలని వాళ్ళు నిర్వహిస్తున్నారు. నేను నిన్న టీటీడీ ఈఓ గారితో విజిలెన్స్ అధికారితో మాట్లాడాను. ప్రార్థన చేసిన వారి మీద, చేయించిన వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఖచ్చితంగా కఠినమైన చర్యలు మేము తీసుకోబోతున్నాం. ఖచ్చితంగా నేను విజిలెన్స్ అండ్ పోలీస్ వారికి చెప్పడం జరిగింది. వారిని అదుపులో తీసుకొని విచారణ చేపట్టమని. మా విజువల్ సీసీ కెమెరాలో కూడా ఈయన తప్పించుకోవడానికి లేదు ఫోటోగ్రాఫర్. అతను అడిగినప్పుడు ఇతను వారికి సూచనలు ఇచ్చినట్టు సీసీ కెమెరాలో కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి పూర్తి సాక్ష్యాధారాలతో ఎవరిని మాకు కక్ష సాధింపు ధోరణి లేదు. తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పే మనస్తత్వంతో పనిచేసినటువంటి ప్రభుత్వం మాది. కాబట్టి తిరుమల క్షేత్రంతో దయచేసి రాజకీయాలు చేయొద్దండి. రాజకీయాలు ఏదైనా ఉంటే మనం బయట చేసుకుందాం. మీరు ఇప్పటికే ప్రజలు చేదరించిన తర్వాత ఏం చేయాలో మతి భ్రమించి ఈరోజు ఈ సెంటిమెంట్ ఇష్యూని తీసుకొని వచ్చి గోవింద భక్తుల్ని ఒక అయోమయంలో ఆందోళన చెందే విధంగా మీరు ప్రయత్నం చేసుకున్నారు. మీ పనులు సాగనివ్వం. ఖచ్చితంగా ఎవరైనా ఇలాంటి ఉసిగలిపితే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా మేము ముందుకు పోతున్నాం.